అలాగే వేమన తత్వాన్ని పద్యాలను విస్తృతంగా ప్రజాబాహుళ్యంలోకి తీసుకుపోతున్న రాష్ట్ర ప్రభుత్వానికి అండగా ఉంటున్న వేమన అభిమానులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ జయంత్యుత్సవాల సందర్భంగా ఆయన తత్వాన్ని మనం కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే శతాబ్దాల కిందటే సామాజిక రుగ్మతల పైన, మూఢనమ్మకాల పైన తిరుగులేని పోరాటం సాగించిన అద్భుత కవి, ప్రజాకవి వేమన. చాలా మంది ఈ శతాబ్దం నాది, దశాబ్దం నాది అని చెప్పుకునే కవులు చూసాం. అలాగే ఫలానా దశాబ్దంలో ఫలానా కవి చాలా గొప్పగా రాణించాలని మనం ప్రస్తుతించే కవి పుట్టినవారు ఎంతో మంది ఉన్నారు. కానీ శతాబ్దాలు గడిచిన నేటికి వేమన సాహిత్యం, ముఖ్యంగా వేమన పద్యాలు ఇంత గొప్పగా ప్రచారం పొందుతూ ఉండడానికి కారణం రెండు అంశాలు మనకు కనిపిస్తాయి. ఒకటి, అప్పుడున్న పరిస్థితులు ఇప్పుడున్న పరిస్థితుల్లో పెద్ద తేడా కనిపించారు. నమ్మకం మనకి మూఢత్వం తోడే, నమ్మకం మూఢనమ్మకంగా మారితే చాలా ఇబ్బందులు వస్తాయి. అలాంటి ఇబ్బందులు మన ఎదుటి వాళ్ళు, పక్కింటి వాళ్ళు, మన ఇంటి వాళ్ళు మనం కూడా అనుభవిస్తూ ఉంటాం చాలా సందర్భాల్లో. వాటిని చాలా స్పష్టంగా చెప్పిన కవి వేమన. ఆ చెప్పిన విధానం ప్రజల భాష. ఎందుకంటే ఆస్థానాల్లో, సంస్థానాల్లో లేదా పాలనా వ్యవహారాల్లో సామాన్యుడి భాషకు చోటు లేని కారణం. గ్రంథాలన్నీ కూడా మన రకరకాల పదార్థాలు నిండి ఉంటాయి. ఆ పదాలను అర్థం చేసుకొని సామాన్యుడు వాటిలోని అంశాలను గ్రహించాలంటే చాలా కష్టసాధ్యమైన రోజులు. అంటే రాష్ట్ర భాష కానీ, రాజ్య భాష కానీ, రాజరిక భాష కానీ సామాన్యులకు అర్థం కాని విధంగా ఉండే కాలంలోనే సామాన్యుడి భాషలో చాలా సూటిగా, స్పష్టంగా చెప్పిన కవి యోగి వేమన. ఇందాక గోపాల్ అందుకు ఈ జనవరి 2026 ఉదయం 10 గంటలకు వేమన సమాధులు కటారుపల్లి గ్రామం కర్రపేట మండలం పల్లి తాలూకా శ్రీ సత్యసాయి జిల్లా ఒకటే సింగిల్ సాంగ్.
నీకు ఏమి కావాలి అనే రాష్ట్ర అభివృద్ధి కావాలో జిల్లా అభివృద్ధి కావాలో నీకున్నారంటూ సవాలు కృషి చేస్తావు. ఈ రోజు భైరవాడి మా ప్రాజెక్ట్ ని ముందుకు నడిపించిన ఏకైక రాష్ట్రపతి ముఖ్యమంత్రి గారి సూచనలతో ముఖ్యమంత్రి గారి మరి ఈ రోజు ఇక్కడ కటాకంలో జయంతి ఉత్సవంలో పాల్గొనడం చాలా సంతోషకరం. ఎందుకంటే మీరు చదువుకున్న కాలంలో ఒకటి కేవలం విశ్వదామ విరోధమేమో అనేది ఎక్కడైనా పదం మాకి గురువులు బోధించేవాళ్ళు. అలాంటి బోధనలు ఈరోజు ఈ గ్రామంలో ఇక్కడ జన్మించిన వ్యక్తి సంవత్సరంలో జరగడం చాలా సంతోషకరం. ఈ కార్యక్రమం అధికార కార్యక్రమంగా రూపొందించిన మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఎన్డీఏ కుటుంబంలో భాగమైన మా పవన్ కళ్యాణ్ గారికి, మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారికి అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు నరేంద్ర మోడీ గారి సహకారంతో రాష్ట్రమే కాదు దేశంలో కూడా అన్ని విధాలుగా అభివృద్ధి బాటలో పయనిస్తున్నాం. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు ఉన్నట్టు కూడా ఎవరు కూడా జరుపుకోలేదు. ఇలాంటి కార్యక్రమాలు జరుపుకునే అవకాశం కల్పిస్తున్నా మన ఎన్డీఏ ప్రభుత్వానికి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి మనందరూ తోడుగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. రాబోయే కాలంలో మనందరూ కూడా ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చూస్తున్నాం. ఎందుకంటే వెంకటప్రసాద్ గారు, అలాగే మన ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ కాళా శ్రీనివాస్ గారు, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే గారు, అలాగే కేవీ నాగరాజు గారు. తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం కటారుపల్లి గండపెంట మండలం కటారుపల్లి గ్రామం నందు ఉన్నాము. మరి ఇక్కడ మనం ఒకసారి చూస్తే అత్యంత ఘనంగా రాష్ట్ర పండుగగా మరి కనీవిని ఎరిగిన రీతిలో యోగి వేమన గారి యొక్క జయంతి ఉత్సవాలని కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. మరి దీనికి కూటమి ప్రభుత్వం భాగమైనటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన విధానంలో, అలాగే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానంలో, మరి ఉప ముఖ్యమంత్రి శ్రీయుత పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన విధానంతో, శ్రీ మార్చులు విద్యాశాఖ మార్చులు నారా లోకేష్ గారి ఆలోచన విధానంతో, శ్రీయుత కద్దుకుంట వెంకటప్రసాద్ గారి యొక్క సారథ్యంలో మరి మనకి రాష్ట్ర పండుగ కనుగ పండుగ, రాష్ట్ర పండుగ, తెలుగు పండుగ మరి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చేటువంటి విధంగా కనీవిని ఎరుగని రీతిలో మరి యోగి వేమన గారి యొక్క జయంతి ఉత్సవాలు అనేటువంటివి రాష్ట్ర పండుగ, తెలుగు జాతి పండుగ, తెలుగువాడి పండుగ, తెలుగువారు ఎక్కడ ప్రపంచం నలుమూల ఉన్నా కూడా ఆ 10 ఆయన యోగి వేమన గారి యొక్క విలువ కట్టలేనటువంటివి పద్యాలు, విలువ కట్టలేనటువంటి కవిత్వము, ఆ కవిత్వ భాండాగారాన్ని ప్రపంచానికి ఇవ్వాలనేటువంటి సంకల్పంతో, మరి ప్రత్యేకమైన గుర్తింపు రావాలనే సంకల్పంతో శ్రీయుత కందుకుంట వెంకటప్రసాద్ గారి యొక్క సారథ్యంలో మరి కనీ విని ఎరగని రీతిలో ఎన్నడూ చేయనటువంటి రీతిలో మరి ఈ యొక్క ఏర్పాట్లన్నీ చేశారు జయంతి ఉత్సవాలు. దాంట్లో భాగంగా భోజన సదుపాయం ఎవరు వచ్చినా, ఎవరు ఎన్ని వేల మంది ఎంతమంది వచ్చినా కూడా అందరు కూడా భోజన సదుపాయం అనేటువంటి కనీ విని రీతిలో చేస్తున్నటువంటిది శ్రీయుత కందుకుంట వెంకటప్రసాద్ గారి యొక్క సారథ్యంలో. మరి భోజన సదుపాయం ప్రతి ఒక్కరు కూడా మన ఇళ్లలో ఎలాగ తిని వెళ్తామో అలాగే ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా భోజన సదుపాయం, నీటి సదుపాయం అన్నీ కూడా సమకూర్చినటువంటిది మరి చాలా ఘనంగా చేసేటటువంటిది మనం ఇప్పుడు చూస్తున్నాం. ఆ విధంగానే భవిష్యత్తులో ఈ యొక్క యోగి వేమన కావచ్చు, అలాగే తిమ్మమ్మ మరిమాన కావచ్చు, అలాగే కదిరి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు కావచ్చు, తెలుగు పండుగగా, తెలుగు రాష్ట్ర పండుగగా చేయాలనేటువంటి సంకల్పంతోనే మరి శ్రీయుత కందుకుంట వెంకటప్రసాద్ గారు చేసినటువంటి మహాసంకల్పం అనేటువంటి చాలా గొప్పది. మరి ఆ సంకల్పం భాగంగా ఈరోజు మనం చూస్తున్నటువంటిది మరి తెలుగు జాతి, తెలుగువాడి పద్య కవి భాండాగారం అనేటువంటిది, ఆ యొక్క విలువ కట్టలేనటువంటిది, ఆ యొక్క పదాలు అనేటువంటివి చాలా గొప్పది. దాంట్లో భాగంగా ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది మరి భోజన సదుపాయం సమకూరుస్తున్నటువంటి శ్రీయుత కందుకుంట వెంకటప్రసాద్ గారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం గండపెంట మండలం నందు మరి రాష్ట్ర పండుగగా మరి జనవరి 19వ తేదీ యోగి వేమన గారి యొక్క జయంతి ఉత్సవాలని చేస్తున్నటువంటిది మనకి కూటమి ప్రభుత్వం మనకు అందరికీ తెలిసినటువంటి విషయమే. దీనికంతా కూడా మరి ఈ యొక్క జయంతి ఉత్సవాలు అతి ఘనంగా చేయాలనేటువంటి ఆలోచన విధానంతో కదిరి శాసనసభ్యులు శ్రీయుత కందుకుంట వెంకటప్రసాద్ గారి యొక్క ఆయన యొక్క పట్టుదల, మరి దీన్నంతా ఆలోచించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మరి విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారు యొక్క ఆలోచన విధానంతో మరి తెలుగువాడి పండుగ, తెలుగువారి జాతి పండుగ
తెలుగు విశ్వకవి, సామాజిక విశ్లేషకుడు, సామాజిక కవి మరి అయినటువంటి యోగి వేమన గారి యొక్క జయంతి ఉత్సవాలని రాష్ట్ర పండుగగా చేయాలన్నటువంటి సంకల్పంతో, మహత్తరమైనటువంటి సంకల్పంతో మరి ధ్యేయ లక్ష్యంతో మరి శ్రీయుత కదిరి శాసనసభ్యులు కందుకుంట వెంకటప్రసాద్ గారు మరి ఈ యొక్క ప్రోగ్రామ్ని మన కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ఈ జయంతి ఉత్సవాలు ఘనంగా చేయాలి, మరి తెలుగు జాతి యొక్క ఖ్యాతిని ప్రపంచ నలుమూలలో చాటి చెప్పాలనేటువంటి ఆలోచన విధానంతో మరి ఆ యొక్క సంకల్పంతోనే మరి దేశ నరేంద్ర మోడీ గారి యొక్క సారథ్యంలో కళలకు మరి కవులకు పెట్టిన పేరు భారతదేశం. మరి అటువంటి ప్రదేశంలో మరి ఈ మన తెలుగు కవి పితామహుడు అయినటువంటి సామాజిక విశ్లేషకుడు, సామాజిక కవి ధారకుడు అయినటువంటి యోగి వేమన గారి యొక్క జయంతి ఉత్సవాలని రాష్ట్ర పండుగగా జరుపుకోవాలి, ప్రతి ఒక్క తెలుగువాడు రాష్ట్ర పండుగగా చేయాలనేటువంటి సంకల్పంతో శ్రీయుత కందుకుంట వెంకటప్రసాద్ గారి యొక్క సారథ్యంలో మరి ఈ యొక్క జయంతి ఉత్సవాలను వేడుకల్ని అత్యంత ఘనంగా చేస్తున్నటువంటిది మనం చూస్తున్నాము రాష్ట్ర ప్రభుత్వము. అలాగే ఈ యొక్క జయంతి ఉత్సవాలకు సంబంధించినటువంటిది ఈరోజు మనము చూస్తే ఈ యొక్క ఉత్సవాల రాష్ట్ర పండుగ కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి మరి ఉప ముఖ్యమంత్రి అలాగే నారా లోకేష్ గారు రావాల్సినటువంటిది ఉన్నది. కానీ వాళ్ళకి షెడ్యూల్ రీత్యా ఇతర దేశాలకు వెళ్ళి మన ఆర్థిక వనరులకు సమకూర్చడానికి మరి వారు చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగా దావోస్కు వెళ్ళారు. మరి దాన్ని అంతా కూడా మరి వారు ఇచ్చినటువంటి గైడెన్స్తో, వారు ఇచ్చినటువంటి పిలుపుతో శ్రీయుత కందుకుంట వెంకటప్రసాద్ గారు మరి ఇదంతా కూడా ఆయన జిల్లా నలుమూల నుండి ఉన్నటువంటి ఎమ్మెల్యేలని అలాగే జిల్లా మంత్రి అయినటువంటి సవితమ్మ గారు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ గారిని అలాగే మనకి కాలువ శ్రీనివాసులు గారు, పొలిట్ బ్యూరో సభ్యులు కాలువ శ్రీనివాసులు గారిని అందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానించి మరి అత్యంత ఘనంగా తెలుగు జాతి, తెలుగు ఖ్యాతి ప్రపంచ నలుదిక్కులకు చాటు చెప్పే విధంగా అత్యంత ఘనంగా ఈ పండుగ అనేటువంటిది చేసినటువంటి, ఈ వేడుక అనేటువంటి చేసినటువంటిది మనం చూసాము. మరి దీనికంతా కూడా మరి ఇక్కడ మనం చూస్తున్నటువంటిది 28వ వార్డు మాజీ కౌన్సిలర్ తాతా శ్రీనివాసులు గారు. మరి ఇక్కడ ఆయన కూడా అంటే ప్రతి ఒక్కరు కూడా దీంట్లో సమపాలల్లో మన తెలుగు పండుగని జాతీయ స్థాయిలో చూపించాలనేటువంటి సంకల్పంతో మరి ప్రతి ఒక్కరు కూడా పదవి, అధికార, అనధికార, లేదంటే కౌన్సిలర్, చైర్మన్ అనేటువంటిది లేకుండా ప్రతి ఒక్కరు కూడా తమ ఇంటి పండుగగా, తమ ఇంట్లో జరిగేటువంటి వేడుకగా మరి ఇదంతా కూడా అందరూ పాలు పంచుకొని భోజన సదుపాయం అయితేనేమి, ఇక్కడికి వచ్చినటువంటి వారికి నీటి సదుపాయం అయితేనేమి అన్నీ కూడా సమకూరుస్తూ ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా తమ శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అభినందనలు, ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే ఈ యొక్క పండగ అనేటువంటిది మన జాతి పండగ, మన తెలుగువాణి పండగ, మన ఖ్యాతి పండగ, మన భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకమైనటువంటి పండుగగా ఈ వేడుకగా మరి కని విని ఎరుగని రీతిలో చేసినటువంటి శ్రీయుత కందుకుంట వెంకటప్రసాద్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు. కూటమి ప్రభుత్వానికి, గౌరవ ప్రధానమంత్రికి అలాగే ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, నారా లోకేష్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు తెలుపుతున్నాం మా తెలుగు ప్రజల తరఫున. ఆయన సత్కరించుకోవడం నిజంగా మనందరి అదృష్టం. ఆయన ఇక్కడికి రావడం మన కఠినలోనే వేశారు, వేమన నాటకాన్ని మన కఠినలోనే వేశారు. చాలా అద్భుతమైనటువంటి మహానటుడు ఆయన ఎన్టీఆర్ గారికి అన్నగారిని అద్భుతంగా మన మధ్యలోకి తీసుకొచ్చేటటువంటి గొప్ప నటుడు ఆయన. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్, మీకు శుభాకాంక్షలు, ధన్యవాదాలు. మా అందరి తరఫున ముఖ్యంగా మా చెప్తూ తర్వాత కార్యక్రమంలో భాగంగా వాక్ విన్యాసానికి చిరునామా అక్షర శిల్పి శ్రీ కాలువ శ్రీనివాసులు గారు ఎమ్మెల్యే